యెస్, ఇక నుంచి మీరు స్నాప్‌చాట్ యూజ్ చేస్తూ కూడా మనీ ఎర్నింగ్ అయితే చేయొచ్చు. లైన్‌లో ఉండు, నువ్వు లైన్‌లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్‌లో ఉండు. డైలీ ఆ స్నాప్‌చాట్‌లో స్ట్రిక్ట్‌లీ మెయింటైన్ చేస్తే ఏమొస్తది? ఏంటి బ్రో అంత మాట అన్నావు? స్నాప్ స్కోర్ పెరుగుద్ది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నేను ఒక ఐడియా ఇస్తాను, అదే స్నాప్‌చాట్ యూజ్ చేసి మనీ ఎర్నింగ్ కూడా చేయొచ్చు. అవునా, నిజమా? ఇంతకుముందు నేను లింక్స్ షేర్ చేస్తూ మనీ ఎర్నింగ్ ఎలా చేయాలనేది వీడియో అయితే అప్లోడ్ చేశాను. అప్పుడు నా ఎర్నింగ్ 80,000, ఇప్పుడు నా ఎర్నింగ్ 1,00,000 అయితే రీచ్ అయింది. అయితే ఒకవేళ లాస్ట్ వీడియో మిస్ అయితే ఒకసారి చెక్ చేయండి, దానిలో కూడా మంచి కంటెంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్నాప్‌చాట్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ మనకి పైన సెర్చ్ బార్ అయితే కనిపిస్తుంది కదా, మీ ప్రొఫైల్ ఐకాన్ పక్కన, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం కార్టూన్ అని చెప్పి సెర్చ్ చేద్దాం. ఇందులో మనకి కార్టూన్ సంబంధించిన ఫేస్ యానిమేషన్స్ ఉంటాయి కదా, అవైతే వస్తాయి. ఇక్కడ కార్టూన్ కిడ్ ఉంది, కార్టూన్ స్టైల్ ఉంది, కార్టూన్ 3D స్టైల్. సో ఇక్కడ మనకి చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, వీటిలో మీరు ఏదో ఒక ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు బాడీకి సింక్ అవ్వాలి. సో ఈ కార్టూన్ కిడ్ అనేది నాకు అంతగా సింక్ అవ్వలేదు, సో వేరే సెలెక్ట్ చేద్దాం. సో చూడొచ్చు, ఇది ఎందుకో పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపిస్తుంది. సో ఇలా మీకు తగ్గట్టు ఒక మంచి కార్టూన్ యానిమే అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈవెన్ ఐఫోన్లో అయితే మనకి అనిమోజీ ఉంటుంది, సో బట్ ఆండ్రాయిడ్లో మనం స్నాప్‌చాట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇంకేది పర్ఫెక్ట్, మన బాడీది కూడా ఫుల్గా రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, అయితే దీంతో ఏం చేయబోతున్నాం బ్రో అంటే మనం కంటెంట్ క్రియేషన్ అయితే చేయబోతున్నాం. ఆల్రెడీ మీకు ఐడియా వచ్చింది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబ్ వెళ్ళి అమెరికన్ డాలర్స్ అని సెర్చ్ చేయండి, మనకి వీళ్ళ ఛానల్ వస్తుంది. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్నాప్‌చాట్లో ఒక ఫిల్టర్ని యూజ్ చేసుకుని వాళ్ళు వ్లాగ్స్ అయితే రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈవెన్ వీళ్ళకి మిలియన్ వ్యూస్ అయితే వస్తున్నాయి, అండ్ ఇలా లాంగ్ టర్మ్ కంటెంట్ కూడా లాక్స్లో వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో ఎక్కువ మంది కూడా ట్రై చేయట్లేదు. సో ఈ ఛానల్లో మనం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కింద చూసుకోవచ్చు అనమాట. బట్ ఇప్పుడు నేను యాక్చువల్గా కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాప్‌చాట్లోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మీరు ఒక కార్టూన్ ఫేస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఒకదానికి స్టిక్ అవ్వండి. రెగ్యులర్గా దాని మీద మనం కంటెంట్ క్రియేషన్ అయితే చేయబోతున్నాం. ఇది లాంగ్ టర్మ్లో వర్క్ అవుతుంది, బట్ మీరు ఎవరైతే జెన్యూన్గా చేయాలనుకుంటున్నారో అందరూ ట్రై చేయండి. సో షార్ట్ టర్మ్లో ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసి వచ్చేయాలంటే వచ్చేవి కాదనమాట. ఇంట్రోవర్ట్స్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈవెన్ మీరు కంటెంట్కి సంబంధించిన వ్లాగ్స్ రికార్డ్ చేయొచ్చు, అండ్ అలాగే ఫుడ్ ట్రావెలింగ్ వ్లాగ్స్ చేయొచ్చు. చాలామంది వైరల్ అవుతున్నాయి ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే. అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్ ఇప్పుడు టెక్ కంటెంట్లో కూడా వస్తున్నారు కాబట్టి మీరు ఈవెన్ టెక్ రీల్స్ కూడా చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి. సో ఇక్కడ నేను టెక్ కామరేడ్స్లో ఎలా అయితే చేస్తున్నానో అదేవిధంగా మీరు రీల్స్ కూడా రికార్డ్ అయితే చేయొచ్చు. జస్ట్ మీరు ఈ విధంగా హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి వీడియో అయితే రికార్డ్ అవుతుంది. మనం జస్ట్ వ్లాగింగ్ చేసినట్టు వీడియోస్ అయితే రికార్డ్ చేయాలి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకున్న తర్వాత వచ్చిన వీడియోస్ని మనం ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా, ఎవరైతే ఫేస్ చూపించకుండా వ్లాగింగ్ కానీ కొద్దిగా డిఫరెంట్గా వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది కార్టూన్ ఫేస్ యానిమేషన్ పెట్టుకుని మనం వ్లాగింగ్ కానీ లేదా ఈవెన్ టెక్ వీడియోస్ కానీ ఏదైనా సరే మనం ఒక సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని కంటెంట్ క్రియేషన్ అయితే చేయొచ్చు. ఇలా వచ్చిన ద్వారా మనం ప్రమోషన్స్ చేసుకుని మనం మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనకి యూట్యూబ్ ఎర్నింగ్ కూడా వస్తుందన్నమాట. అయితే అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, వాళ్ళు వదిలేండి, వాళ్ళు టాప్లో ఉన్నారు. బట్ మీరేం చేయాలన్నది మీరు ఆలోచించుకోండి. మీరు ఒక పర్టికులర్ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి, వీక్లో ఒక 2-3 వీడియోస్ అయినా మీరు కంటెంట్ క్రియేట్ చేసేలా ఉండాలన్నమాట. నా సజెషన్ వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ చేయండి. ఈ విధంగా కార్టూన్ యానిమేషన్స్తో ఒక ట్రావెలింగ్ బ్లాగ్స్ కానీ లేదా టెక్ కంటెంట్ కానీ లేదా మీ దగ్గర ఏమైనా కొత్త ఐడియాస్ ఉన్నా వాటితో కంటెంట్ క్రియేట్ చేయండి. రెగ్యులర్గా పోస్ట్ చేయండి. వీక్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 3-4 వీడియోస్ అయినా పడేలాగా మన ఛానల్ని అయితే మెయింటైన్ చేయండి. అండ్ మీకు మంచి సబ్స్క్రైబర్స్ బేస్ వచ్చిన తర్వాత ఫాలోవర్స్ బేస్ వచ్చిన తర్వాత అదే వీడియోస్ మీరు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయండి, సైమల్టేనియస్గా కూడా అప్లోడ్ చేయండి, మంచి రీచ్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే మనకి యూట్యూబ్ షార్ట్ కంటెంట్లో ఏదైనా వీడియో వైరల్ అయితే మన సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయొచ్చు. దాని ద్వారా మనం లాంగ్ వీడియోస్ ఎప్పుడైతే చేస్తామో మన వ్యూవర్షిప్ని గెయిన్ చేయొచ్చు. అయినా ఇది అంత సింపుల్ కాదని నేను ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా, దీనికి కష్టపడాలి. అందుకే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం ట్రై చేయండి. ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీరే ఒక అప్కమింగ్ క్రియేటర్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదండి. యూట్యూబ్లో హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అంటే బోల్డ్ వీడియోస్ వస్తున్నాయి. ఏదో ఒక వీడియో వాచ్ చేసి ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫేస్బుక్‌లో అప్లోడ్ చేసుకుని వైరల్ అయినట్లయితే మీకు మానిటైజేషన్ కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఫేస్బుక్‌లో. ఆ సెపరేట్ కంటెంట్ దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఒకవేళ మీకు ఏ డౌట్ వచ్చినా సరే నా ఇన్స్టాగ్రామ్‌లో టెక్ కామరేడ్స్ అని సెర్చ్ చేస్తే మన పేజ్ వస్తుంది. లేదా డిస్క్రిప్షన్‌లో కూడా నేను మీకు లింక్ ఇస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఫర్దర్‌గా ఏదైనా డౌట్స్ ఉన్నా నేను హెల్ప్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ వీడియోలో కాన్సెప్ట్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నా కానీ షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. సో దట్ నెక్స్ట్ వీడియోస్లో ఇంక్లూడ్ అయితే చేస్తాను. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలు కలుద్దాం. బాయ్ బాయ్.